నమస్తే. వక్ఫ్ చట్టంలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? మీ ఊర్లో ఒక మసీదు లేదా దర్గా ఉంటుంది. మరి దాని ఆస్తుల యజమాని ఎవరు? ఎవరు చూసుకుంటున్నారు? ఆ ఆస్తుల వాడకం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే చట్టమే వక్ఫ్ చట్టం. ఇప్పుడు ఈ చట్టంలో కీలకమైన మార్పులు వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, దీన్నే షార్ట్ ఫామ్‌లో ఉమ్మీద్‌గా పిలుస్తాం. ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అనేది ముస్లిం మతపరమైన ధర్మాదాయ ఆస్తి. దీన్ని ముస్లింలు మతపరమైన లేదా సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అది మసీదు కావచ్చు, దర్గా కావచ్చు, మదర్సా కావచ్చు, లేదా పాఠశాల కావచ్చు, ఆసుపత్రి కావచ్చు. ఇది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు దాదాపు 9,40,000 ఎకరాల భూమి ఉంది. ఇక వక్ఫ్ బోర్డుకు 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. వీటి విలువ 1,20,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక వీటిలో 58,890 ఆస్తులు ఆక్రమణకు గురైనట్లు సమాచారం. మరో 4,36,179 ఆస్తుల గురించి సమాచారం మిస్ అయిందని తెలుస్తోంది. మరి 1995 వక్ఫ్ చట్టం ఏం చెప్తోంది? 1995లో వచ్చిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులపై ప్రత్యేక బోర్డు ఉంటుంది. అదే వక్ఫ్ బోర్డు. దీని ప్రకారం ఆస్తులు నమోదు చేయడం, నిర్వహించడం అనేది నిర్దిష్టంగా జరగాలి. కానీ ఆచరణలో ఏం జరిగింది? అనేక చోట్ల అవినీతి, అక్రమాలు, ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి. అవినీతి, అక్రమాలు, ఆక్రమణలను అరికట్టి పారదర్శకత పెంచుతామని చెప్పిన నరేంద్ర మోదీ సర్కారు వక్ఫ్ చట్టం 1995లో పలు సవరణలు చేసింది. వాటిని కొత్తగా వక్ఫ్ సవరణ చట్టం 2025 తెచ్చింది. ఇందులో వచ్చిన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, వక్ఫ్ బై యూజ్ తొలగింపు. సో ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే, దీర్ఘకాలంగా మతపరంగా ఉపయోగిస్తున్నటువంటి ఆస్తిని వక్ఫ్గా గుర్తించవచ్చు. కానీ ఇప్పుడు దీన్ని తొలగించారు. అలా గుర్తించాలంటే వాస్తవ ఆధారాలనేవి ఉండాలి. వాడకం మాత్రమే ఆధారం కాదనేది దీని ఉద్దేశం. 2, వక్ఫ్ దాత పరిమితులు. అంటే ఒకరు వక్ఫ్ ప్రకటించాలంటే ఆయన కనీసం 5 ఏళ్లుగా ముస్లిం మతాన్ని అనుసరించి ఉండాలి. అలాగే ఆ ఆస్తిపై పూర్తి హక్కు కూడా ఉండాలి. సో ఇది వరకు ఇలా ఉండేది కాదు. 3, ప్రభుత్వ ఆస్తుల రక్షణ. ఇక ప్రభుత్వ ఆస్తులు తప్పుగా వక్ఫ్‌గా నమోదైతే ఇప్పుడు వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. దీన్ని కలెక్టర్ అధికార పరిధిలోకి తెచ్చారు. 4, వక్ఫ్ బోర్డులో మతతత్వపు సమతుల్యత. ఇంతవరకు వక్ఫ్ బోర్డులు పూర్తిగా ముస్లిం సభ్యులతో ఉండేవి. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు ముస్లింలు కాకపోయినా ఉండొచ్చు. అలాగే షియా, సున్నీ, వెనుకబడిన ముస్లింలు, మహిళలకు ప్రాతినిధ్యం తప్పనిసరి. 5, కలెక్టర్లకు సర్వే బాధ్యత. సో ఇంతవరకు వక్ఫ్ సర్వేను ప్రత్యేక కమిషనర్ చేత చేయించేవారు. ఇప్పుడు అలా కాదు. సర్వే బాధ్యతలు జిల్లా కలెక్టర్కి అప్పగించారు. వక్ఫ్ సవరణ చట్టం 2025పై ముస్లిం సంఘాల అభ్యంతరాలేంటి? కొన్ని ముస్లిం సంఘాలు ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని మతపరమైన స్వాతంత్ర్యంపై దాడిగా అభిప్రాయపడుతున్నాయి. మరి ప్రభుత్వం ఏమంటుంది? అవినీతిని అరికట్టడానికి, పారదర్శకతను తీసుకురావడానికి, సమగ్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తోంది. ఉమీద్ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. సో కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.